యాంటీబయాటిక్స్ తీసుకున్న తర్వాత కొంతమందికి లూజ్ మోషన్స్, గ్యాస్, బ్లోటింగ్ లేదా డైజెషన్‌లో ఇబ్బంది రావచ్చు. దీనికి ఒక కారణం మన ఇంటెస్టైన్‌లో ఉండే గుడ్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ తగ్గడం. అలాంటి సమయంలో గట్‌లోని మంచి బ్యాక్టీరియా బ్యాలెన్స్‌ని తిరిగి సపోర్ట్ చేయడానికి ఉపయోగించే ప్రోబయోటిక్ టాబ్లెట్స్‌లలో స్పోర్లాక్ డిఎస్ ఒకటి. ఇందులో లాక్టిక్ యాసిడ్ బాసిల్లస్ నాట్ లెస్ దెన్ 120 మిలియన్ స్పోర్స్ ఉంటుంది. ఇది ఒక ప్రోబయోటిక్, అంటే ఇంటెస్టైన్‌లో ఉండే మంచి బ్యాక్టీరియాకి సపోర్ట్ ఇచ్చే మైక్రో ఆర్గానిజం. మన గట్లో మంచి బ్యాక్టీరియా మరియు ఇతర ఆర్గానిజమ్స్ మధ్య ఒక బ్యాలెన్స్ ఉంటుంది. యాంటీబయాటిక్స్ వాడినప్పుడు ఇన్ఫెక్షన్ కాజింగ్ బ్యాక్టీరియాతో పాటు కొన్ని మంచి బ్యాక్టీరియా కూడా తగ్గవచ్చు. దాంతో డైజెషన్లో మార్పులు, లూజ్ మోషన్స్ లేదా స్టమక్ డిస్కంఫర్ట్ రావచ్చు. స్పోర్లాక్ డిఎస్లో ఉండే లాక్టిక్ యాసిడ్ బేసిల్లస్ ఇంటెస్టైన్లో మంచి బ్యాక్టీరియా బ్యాలెన్స్ను సపోర్ట్ చేయడానికి సహాయపడుతుంది. యూజెస్: యాంటీబయాటిక్స్ వాడుతున్నప్పుడు లేదా కోర్సు పూర్తయిన తర్వాత వచ్చే లూజ్ మోషన్స్లో గట్ ఫ్లోరాను సపోర్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. డయేరియాలో సపోర్టివ్ ట్రీట్మెంట్గా ఉపయోగించవచ్చు. గట్లో గుడ్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ తగ్గినప్పుడు దాన్ని తిరిగి సపోర్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇండైజెషన్, గ్యాస్, బ్లోటింగ్ వంటి డైజెస్టివ్ డిస్కంఫర్ట్లో కూడా ఉపయోగించవచ్చు. ఇర్రెగ్యులర్ బోవెల్ మూమెంట్స్ ఉన్నప్పుడు కూడా డాక్టర్ సూచించవచ్చు. కానీ ఒక ముఖ్యమైన విషయం, స్పోర్లాక్ డిఎస్ డయేరియాకి కారణమైన ఇన్ఫెక్షన్ను నేరుగా చంపే యాంటీబయాటిక్ కాదు. ఇది గట్లో గుడ్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ను సపోర్ట్ చేసే ప్రోబయోటిక్. డోసేజ్: స్పోర్లాక్ డిఎస్కి అందరికీ ఒకే డోస్ అని చెప్పడం సరైంది కాదు. డాక్టర్ లేదా హెల్త్ కేర్ ప్రొఫెషనల్ సూచించిన విధంగానే తీసుకోవాలి. ట్యాబ్లెట్ను నీటితో మింగాలి. ప్రొడక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ట్యాబ్లెట్ను క్రష్ లేదా చూ చేయకుండా తీసుకోవాలి. ఫుడ్ లేదా ఫుడ్ లేకుండా తీసుకోవచ్చు. కొంతమందికి ఫుడ్ తర్వాత తీసుకోవడం వల్ల స్టమక్ కంఫర్ట్ మెరుగ్గా ఉండవచ్చు. యాంటీబయాటిక్స్తో పాటు ప్రోబయోటిక్ తీసుకున్నట్లయితే ఒకేసారి కాకుండా కొంత గ్యాప్ ఉంచడం మంచిది. మోతాదు ఎక్కువగా తీసుకుంటే త్వరగా ఎక్కువ బెనిఫిట్ వస్తుంది అనుకోకండి. సైడ్ ఎఫెక్ట్స్: స్పోర్లాక్ డిఎస్ సాధారణంగా బాగా టాలరేట్ అవుతుంది. అయితే కొంతమందికి వికారం రావచ్చు, గ్యాస్ రావచ్చు, బ్లోటింగ్ లేదా కడుపుబ్బరంగా అనిపించవచ్చు. ఇలాంటి సిమ్టమ్స్ సాధారణంగా మైల్డ్గా ఉండవచ్చు. కానీ ఎక్కువగా ఉండడం లేదా తగ్గకుండా కొనసాగితే డాక్టర్ను సంప్రదించాలి. ప్రికాషన్స్: ప్రెగ్నెన్సీ లేదా బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో తీసుకునే ముందు డాక్టర్ను సంప్రదించడం మంచిది. చిన్నపిల్లలు లేదా ఇన్ఫాంట్స్కి స్వయంగా ఇవ్వకండి. డాక్టర్ అడ్వైస్ తీసుకోవాలి. కిడ్నీ లేదా లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు కూడా డాక్టర్కి ముందే తెలియజేయడం మంచిది. హై ఫీవర్, స్టూల్లో బ్లడ్, సివియర్ అబ్డామినల్ పెయిన్ లేదా డిహైడ్రేషన్ వల్ల డయేరియా ఉంటే స్పోర్లాక్ డిఎస్ మాత్రమే తీసుకుంటూ ఇంట్లో ఉండకండి. అలాంటి పరిస్థితుల్లో మెడికల్ ఎవాల్యుయేషన్ అవసరం. ఇంపార్టెంట్ పాయింట్స్: స్పోర్లాక్ డిఎస్ గురించి చాలా మందికి ఉన్న ఒక కన్ఫ్యూజన్, ఇది యాంటీబయాటిక్కేనా అనేది. సమాధానం కాదు. స్పోర్లాక్ డిఎస్ ఒక ప్రోబయోటిక్. యాంటీబయాటిక్ బ్యాక్టీరియాను చంపడానికి లేదా వాటి పెరుగుదలను ఆపడానికి ఉపయోగిస్తే, ప్రోబయోటిక్ ఇంటెస్టైన్లో గుడ్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ను సపోర్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. మరో ముఖ్యమైన విషయం, లూజ్ మోషన్స్ వచ్చాయని ప్రతిసారి స్పోర్లాక్ డిఎస్ మాత్రమే తీసుకోవడం సరైంది కాదు. డయేరియాకి ఫుడ్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మెడిసిన్స్ లేదా ఇతర కారణాలు ఉండవచ్చు. కాబట్టి కారణాన్ని బట్టి ట్రీట్మెంట్ మారుతుంది. అలాగే యాంటీబయాటిక్ వల్ల వచ్చిన లూజ్ మోషన్స్ని తగ్గించడానికి ప్రోబయోటిక్ సహాయపడవచ్చు. కానీ ఇది యాంటీబయాటిక్కి సబ్స్టిట్యూషన్ కాదు. డాక్టర్ యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ చేస్తే దాన్ని స్పోర్లాక్ డిఎస్తో రీప్లేస్ చేయకండి. ఈ వీడియో ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మందులు ఎప్పుడు డాక్టర్ సూచించిన విధంగానే వాడండి. ఇలాంటి మరిన్ని మెడిసిన్స్ వీడియోస్ కోసం తెలుగు మెడిసిన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.